సూర్యాకోల్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఒక పార్టీని ఇన్నేళ్ళు నడిపించుడంటే మామూలు ముచ్చట కాదు. నా బలం నా బలహీనత మీరే. గింత సక్సెస్ఫుల్గా పార్టీ గింత ఘనంగా నడుస్తున్నది ఇవాళ అధికారంలో మనం ఉన్నామంటే కారణం మీరే. గిన్నేళ్ల సంది పార్టీ గింత అద్భుతంగా ముందరికి పోతున్నదనంటే మామూలు ముచ్చట కాదు. ఈ గొప్పతనం నాది కాదు, మీది. మీ మేలు నేను ఎన్నటికీ మర్చిపోను. నా బలము బలహీనతనే మీరు. మీరే నా దేవుళ్ళు, మీరే నాకు అండ. ఆగో ఏంది పిల్లగా ఎక్కడికో ఏమేమో ముచ్చట్లు చెప్తున్నారు అనుకుంటున్నారా? నేను వాజిబ్ మాటనే చెప్తున్నా. 1922లో అన్నగారు స్థాపన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలను పురాగ చేసుకొని 43 వసంతములకు అడుగుపెట్టింది. ఇక మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల జెండా పండుగ తర్వాత చంద్రాల సార్ అద్భుతమైన మాటలు మాట్లాడి కార్యకర్తలల్లా జోషును నింపిండు. మరి ఇంకా ఈ మీటింగ్లో చంద్రాల సారు ఏమన్నాడో పురాగా చూద్దాం పాండ్రి. 43 ఏళ్ళ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. కార్యకర్తలకు జన్మంతా నేను రుణపడి ఉంటూనే ఉంటా. మీరే నా బలం, మీకోసమే నేను ఉన్నా అని చెప్పి ఈ మాట స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సార్ చెప్పుకుంటూ వచ్చిన మాట. మరి ఏ సందర్భంలో చెప్పిండయ్యానంటే 42 సంవత్సరాలు పురాగ చేసుకుని 43వ వసంతంలో కడుగు పెడుతున్న తెలుగుదేశం పార్టీ జెండా పండుగను మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిండ్రయ్యా. ఇక ఈ జెండా పండుగ సందర్భంగా చంద్రాల సార్ మాట్లాడుకుంటా దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ఏ. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ సార్ ముందరికి పోయిండని చెప్పి చంద్రాల సార్ చెప్పిండు. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజానికానికి, అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా. వివిధ వర్గాల పబ్లిక్ కూడా రకరకాల పండుగలను జరుపుకుంటున్నారు. కానీ అన్ని వర్గాల వారు జరుపుకునే పండుగ ఏదన్నా ఉన్నదనంటే అదొక టీడీపీ ఆవిర్భావ దినోత్సవమే అని చెప్పుకుంటా వచ్చిండయ్యా. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెలలో చెరగని ముద్రనే వేసింది. 4 దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతోని మనం ముందరకు పోతున్నాం. పదవులు, అధికారం కోసం ఏనాడు మనం అర్రులు చాపలేదు, దానికోసం పడిగాపులు గాయలేదు. తెలుగు జాతికి అన్ని విధాలుగా ముందుంచాలన్న లక్ష్యంతోనే మనందరం పబ్లిక్తోనే మమకమై పబ్లికే మనోళ్ళు అనుకుని మనం పని చేస్తున్నాం. పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి. టీడీపీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అన్న విధంగా తెలుగు జాతిని చూడాలని చెప్పుకుంటూ వచ్చిండయ్యా చంద్రాల సారు. ఇక చంద్రాల సారు అక్కడ తెలుగు తమ్ముళ్ళకిట్లా మీటింగ్లలో స్పీచులు ఇస్తుంటే వాళ్ళ కర్తాల ధ్వనుల మధ్య హాలు దద్దరిల్లిందని చెప్పాలి. చప్పట్లు, షీటీలు కొట్టి మరి చంద్రాల సార్కు అభినందనలు చెప్పిండ్రయ్యా. ఏదేమైనా మహానటుడు, మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు సారు 1922లో తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవ నినాదంతో స్టార్ట్ చేసిన పార్టీ ఇంత అభివృద్ధి ఇన్ని దశల వారీగా నడుస్తున్నది. ఇంకా పబ్లిక్లలో ఆదరణ పొందుతున్నది. అధికారం చేతబట్టి పబ్లిక్ ఎన్నో సర్వీసులు చేస్తున్నదనంటే నిజంగా చాలా గొప్ప పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్పబట్టినరయ్యా. ఇంకా అట్లనే మాటలలో మాట మాట్లాడుకుంటా 2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరింపులు, అరెస్టుల తర్వాత అనేక చర్యలతోని ఎంతో తట్టుకొని నిలబడ్డం. చాలా బాధలు పడ్డం. గత ప్రభుత్వం చేసిన అరాచకం అంతా ఇంత కాదు. గొంతు మీద కత్తి పెట్టి చంపుతా అన్న సుతం తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ ప్రాణాలను వదలటానికి సిద్ధపడ్డారు తప్ప జెండాను వదలలేదు. గది టీడీపీ పవర్ అని చెప్పి గట్టిగానే చెప్పిండు అయ్యా చంద్రాల సారు. ఇటువంటి కార్యకర్తలు ఉండు పార్టీకే కాదు 43 ఏళ్ల చరిత్రలలో టీడీపీ దక్కించుకున్న గొప్ప సంబరం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఈ 43 ఏళ్ల చరిత్రలలో ఎంతో మంది నాయకులను ఓడగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రనాయుడు, లాల్జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప గొప్ప నాయకులను మన టీడీపీ ప్రభుత్వం కోల్పోయిందని జరంత భావోద్వేగంతో కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా 43 సంవత్సరాల వసంతంలో అడుగుపెట్టినటువంటి ఇంత విజయవంతంగా కూటమి సర్కార్తోని ముందరికి నడుతున్నటువంటి చంద్రాల సార్కు మళ్ళొక్క పారి మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకించి శుభాకాంక్షలు చెప్తున్నామయ్యా. జై తెలుగుదేశం, జై జై అన్న ఎన్టీఆర్, జై జై చంద్రాల సార్, జై జై కూటమి సర్కార్.